అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మట్కా కుల్ఫీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ మండే వేసవిలో రోజులో ఎప్పుడో ఒకసారి చల్లగా కుల్ఫీ తింటే బాగుండు అని అనిపిస్తుంది కదా. పిల్లలు కూడా ఐస్ క్రీమ్ అడగడం సహజం. జనరల్గా ట్రెడిషనల్ కుల్ఫీ మెథడ్లో కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. చాలా ఎక్కువ టైం పాలని చిక్కబడేంత వరకు మరిగించి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఈరోజు చూపించిపోయే ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. అసలు మనం స్టవ్వే ముట్టించకుండా ఈ రెసిపీని చేస్తాం. సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తాం కాబట్టి మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఉంటుంది ఈ కుల్ఫీ తింటే. చాలా సాఫ్ట్గా క్రీమీగా ఉంటుందన్నమాట. వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక అసలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కుల్ఫీ మిక్స్ ని తయారు చేసుకోవాలి. ఒక పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి 10 దాకా బాదం పలుకులు, 10 దాకా జీడిపప్పు పలుకులు, 12 దాకా పిస్తా పలుకులు వేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 యాలుక్కాయలు కూడా వేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే చిటికెడంతా కుంకుమ పువ్వు కూడా వేసుకోండి. కుల్ఫీకి మంచి కలర్ వస్తుంది. ఆ తర్వాత 1/3 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి కుల్ఫీ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. రకరకాల ఫ్లేవర్స్లో ఎన్నో రకాల కుల్ఫీలు ఈ మిక్స్తో తయారు చేసుకోవచ్చు. మనం ఇక్కడ బేసిక్ మట్కా కుల్ఫీ తయారు చేయబోతున్నాము. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 250 ml దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కాదండి, జస్ట్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఇప్పుడు ఒక బీటర్ని కానీ విస్కర్ని కానీ తీసుకుని బాగా బీట్ చేయండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి అంతా కూడా పౌడర్ అంతా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ రావాలి. అలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా ఇలా బీటర్ని యూస్ చేస్తూ బీట్ చేయండి. బీటర్ లేకపోతే కనుక ఇదే ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్లో చేసేవాళ్ళైతే మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ని మీరు 2 times చేయాలన్నమాట. మిక్సీ జార్లో చేసే పని అయితే అప్పుడు మీకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఫస్ట్ బ్లెండ్ చేసిన క్రీమ్ని ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మిక్సీ జార్లోనే వేసి మళ్ళీ తిరిగి బ్లెండ్ చేసి అప్పుడు కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసుకోండి. అలా 2 times చేస్తే మీకు కుల్ఫీ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. అదే మీరు ఇలా బీటర్ యూస్ చేస్తే కనుక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకుంటే సరిపోతుంది మీడియం స్పీడ్లో. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడం కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేసుకుని మళ్ళీ తిరిగి బీట్ చేయండి. చూడండి, టెక్స్చర్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. సో మనకి కుల్ఫీ కోసం కావాల్సిన మిక్స్ రెడీ అయిపోయింది. దీన్ని మట్కాస్లోకి వేసుకుందాము. చిన్న చిన్న కుండలు ఉంటాయి కదండి, అలాంటి కుండలైనా తీసుకోవచ్చు, లేదా మట్టి పాత్రలు ఏవైనా ఉన్నా వాటిలోకైనా తీసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఉండే కాఫీ కప్స్ కానీ లేదంటే టీ కప్స్ కానీ యూస్ చేయొచ్చు. నా దగ్గర ఈ చిన్న చిన్న పాట్స్ ఉన్నాయన్నమాట, వీటిని యూస్ చేస్తున్నాను. ఇందులోకి మనం తయారు చేసుకున్న కుల్ఫీ మిక్స్ని వేసేసేయండి. వేసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా స్ప్రింకిల్ చేయండి. వీటి పైన కవర్ చేయడానికి ఫుడ్ ర్యాపింగ్ పేపర్స్ యూస్ చేస్తున్నాను. మీరు బటర్ పేపర్ వాడచ్చు లేదా కవర్ యూస్ చేయొచ్చు. దేంతో అయినా పైన ఈ విధంగా కవర్ చేసేసేయండి. ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అనేది వేసేస్తే జారిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఫ్రీజ్ అవ్వనివ్వండి. మినిమం 8 గంటల పాటు ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటే మన మట్కా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, చల్లగా ఫ్రీజ్ అయిపోయి చక్కగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మట్కా కుల్ఫీ రెడీ అయిపోయింది. అంతేనండి, సింపుల్గా స్టవ్ అనేది వెలిగించే పనే లేకుండా ఇలా ఈజీగా మట్కా కుల్ఫీ తయారు చేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఈసారి ఇలా ఈ విధంగా మట్కా కుల్ఫీ ట్రై చేసి పిల్లలకి పెట్టండి, ఇష్టంగా తింటారు. అలాగే మంచి ఎనర్జీనిచ్చే గుడ్ ఫ్యాట్తో నిండిన కుల్ఫీ ఐస్ కాబట్టి ఎవరైనా కూడా చక్కగా తినేసేయచ్చు. మరి ఈ మట్కా కుల్ఫీ ఐస్ క్రీమ్ని వేసవిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.